అందరికీ నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే సాయంత్రం సమయంలో మనకి ఇప్పుడిప్పుడే పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా పూర్తిగా కూడా సాయంత్రం సమయానికి ఇంకాస్త విరుచుకుపడే అవకాశం ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఉంది. మరొక పక్కన ప్రస్తుతం మనం చూసుకుంటే 2 గంటలు 3 గంటలు ఈ సమయంలో మనకి ఆదోని వైపుగా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే ఇటు బళ్ళారికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి. మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ వైపుగా వర్షాలు అయితే మొదలవటం జరిగింది. అలాగే ముఖ్యంగా మునుగు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఏ ఏ జిల్లాల్లో ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు, ఈదురుగాలుల విధ్వంసం, అలాగే భారీగా ఉరుముల తీవ్రత ఉండే అవకాశం సూచనలు ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. ఇక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుండి 42 డిగ్రీల మధ్యలో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఉక్కపోత అధికంగా ఉంది. కానీ సాయంత్రం సమయంలో రాత్రికి, అర్ధరాత్రికి, రేపు తెల్లవారుజామున సమయానికి చాలా చోట్ల మనకి వర్షాలు అయితే పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల వర్షాల విధ్వంసం కూడా చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఈరోజు రాత్రికి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ముందుగా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి కానీ, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే మనము ఈరోజు సాయంత్రం సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో అధిక ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం కర్నూలు కానీ, నంద్యాల కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, అనంతపురం, కడప ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లా, అలాగే పల్నాడు జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. రేపు వర్షాలు మిస్ అయిన ప్రాంతాల్లో ఎల్లుండి ఖచ్చితంగా మనకి వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రేపు, ఎల్లుండు మనకి అత్యధికమైన వర్షాలని మనము ఇటు మధ్యాంధ్ర జిల్లాలు, విజయవాడ వైపుగా కానీ, ఏలూరు వైపుగా కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గుంటూరు వైపుగా కానీ, ఇటు ముఖ్యంగా కాకినాడ వైపుగా కానీ వచ్చే 3 రోజులు అంటే 14, 15, 16 ఈ 3 తారీఖుల్లో అత్యధికమైన వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు విజయవాడ వైపుగా, అలాగే ఏలూరు వైపుగా పట్టడానికి ముఖ్యంగా 14, 15, 16 తారీఖుల్లో 1-2 రోజులు కనీసం పడే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి. కాబట్టి గుంటూరు కానీ, విజయవాడ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో మనము అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతానికైతే ఎండల తీవ్రత కొనసాగుతుంది. కానీ రేపటి నుంచి వర్షాల జోరు అనేది మధ్యాంధ్ర జిల్లాలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. రేపు తెల్లవారుజామున సమయానికి ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా ఇటు ఏలూరు వైపుగా పలు ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం మధ్యాంధ్ర జిల్లాలో ఉంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం వర్షాలు మిస్ అయితే మాత్రం రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం ఖచ్చితంగా వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది. రాత్రికి చాలా చోట్ల రాయలసీమలోని ముఖ్యంగా మనం అనంతపురం కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, అలాగే కడప కానీ, పులివెందుల పరిసర ప్రాంతాలు కానీ, ఇటు ముఖ్యంగా హిందూపురం ప్రాంతాల్లో కూడా, బళ్ళారి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది. సీమ ప్రజలు అలర్ట్ గా ఉండండి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు ఉంటే రాయలసీమలో ముఖ్యంగా రాత్రికి, అలాగే సాయంత్రం సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 2, 3 ఈ సమయంలో ఆదోని వైపుగా వర్షాలు అయితే మొదలయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడే అవకాశం అయితే లేదు.
నిన్న వర్షాలని హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీగా చూడటం జరిగింది. ముఖ్యంగా గత వారం 10 రోజులుగా మనం చెప్తున్న విధంగానే నిన్న వర్షాలు పడ్డాయి, ఈ రోజు కూడా పడే అవకాశం ఉంది. రానున్న 10 రోజులు తీవ్రమైన వర్షాలు హైదరాబాద్ నగరంలో పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి. సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా పడే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ చోట్ల అర్ధరాత్రి తెల్లవారుజామునకి వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో చూస్తాము. సాయంత్రం రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి సమయంలో అధిక ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అందరూ నిద్రలో ఉన్న సందర్భంలో ఈరోజు సాయంత్రం సమయంలో కానీ, ఈరోజు అర్ధరాత్రి సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విరుచుకు పడే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా నిన్న కూడా మనం మహబూబ్ నగర్ జిల్లా కానీ, ఇటు ముఖ్యంగా ఆదిలాబాద్ వైపుగా, నిజామాబాద్ వైపుగా వర్షాలు చూసాం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మనము తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ముఖ్యంగా ఏదైతే దక్షిణ తెలంగాణ కానీ, పడమర తెలంగాణ కానీ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్తో పాటుగా మెదక్, హైదరాబాద్ నగరం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ ఈ జిల్లాల్లో భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో ఈరోజు రాత్రికి పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే సాయంత్రం కూడా అక్కడక్కడ ఉంటాయి. ఒకవేళ ఈరోజు రాత్రికి వర్షాలు మిస్ అయితే మాత్రం మనకి రేపు రాత్రి లేదా ఎల్లుండు ఖచ్చితంగా మనకి వర్షాలు అత్యధికంగా ఉంటాయి. 14, 15, 16 అంటే రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండు ఖచ్చితంగా మనకి మునుగు ప్రాంతంలో తీవ్రమైన వర్షాన్ని మనము భద్రాచలం కానీ, ఖమ్మం కానీ, అసరావుపేట పరిసర ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం కానీ, నూజివేడు కానీ, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, చింతలపూడి ఈ ప్రాంతాల్లో మనం చూసుకుంటే 14, 15, 16 తారీఖుల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం ఏలూరు వైపుగా అయితే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. వచ్చే 3 రోజులు ఖచ్చితంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలు, ఇటు ఖమ్మం వైపుగా, అలాగే నల్గొండ వైపుగా తీవ్రమైన పిడుగుల వర్షం మనం చూడటానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం సమయంలో కానీ, రాత్రి సమయంలో కానీ చాలా చోట్ల వర్షాలు విధ్వంసం అయితే ఉండే అవకాశం ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే ముఖ్యంగా మధ్యాంధ్రతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. చాలా చోట్ల ఈదురుగాలు వల్ల చెట్లు పూర్తిగా కూడా ధ్వంసమయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే భారీ వర్షాల వల్ల రైతులకి నష్టం మిగిలే అవకాశం అయితే ఉంది. వరి రైతులు నిద్రపోయే సందర్భంలో తప్పకుండా పరజాలన్నీ కూడా కప్పి పడుకోండి, ఎందుకంటే చాలా చోట్ల రాత్రికి రాత్రే నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.